శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికి కూడా ఉదయకాలంలో ప్రభునామములో శుభాలు తెలియజేస్తున్నాను. మన పిఎల్సి డైలీ బ్రెడ్లో ఈ దిన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకున్నాం. ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతన్ని ఘనపరచును. దేవుని బిడ్డలారా, ఈ వచనంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని తలుస్తున్నాను. ఈ భాగంలో చివరి మాట ఏంటంటే, ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతన్ని ఘనపరచునని జ్ఞాపకం చేస్తుంది. ఒకడు నన్ను సేవించిన యెడల, ఈ మాట చాలా లోతైనటువంటి మాట. ప్రేమించటం వేరు, సేవించటం వేరు. సేవించటం అంటే ఒక యజమాని దగ్గర ఒక సేవకుడు ఉంటాడు. సమస్తం కూడా ఆ సేవకుడికి యజమానే సర్వం. ఆయన మాట అయినా, ఆయన చెప్పినటువంటిది ఏ పని అయినా ఇక పూర్తిగా మరి తనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా సేవకుడికి ఆ మాట పని నచ్చినా నచ్చకపోయినా యజమాని చెప్పినట్లుగానే చేసేటువంటి పని, చేసేటువంటి విధానం. అయితే సేవకుడిక యజమాని చెప్పినట్లుగానే యజమానికి ఇక దాసుడుగా, సేవకుడుగా పూర్తిగా యజమాని మాట ప్రకారం సేవించటం. భక్తుడు యోహాను కూడా జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, మనం దేవుణ్ణి ఆ విధంగా సేవించాలి అనేటువంటిది యోహాను జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక మన దేవుని మాట, మన తండ్రి అయినటువంటి దేవుని మాట పూర్తిగా మరి ఆయన చెప్పిన వాక్యంలో జ్ఞాపకం చేసినట్లుగానే ఆ విధంగా చేసినప్పుడు, ఆ విధంగా నడిచినప్పుడు మరి పరమ తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ఆ రీతిగా ఘనపరుస్తాడనేటువంటిది జ్ఞాపకం చేయబడింది. బైబిల్లో దేవుని బిడ్డలారా, మనం అలా జ్ఞాపకం చేసుకుంటే దావీదు జీవితమే బెస్ట్ ఎగ్జాంపుల్. దావీదు దేవుణ్ణి ఆ విధంగా సేవించాడు. కాపరుగా ఉన్నప్పుడు ఎలా సేవించాడో రాజైనా కూడా ఆ విధంగానే సేవించాడు. కాబట్టి దేవుడు దావీదుని అంతగా ఘనపరిచేటువంటి స్థితి, మరి దావీదును ఎంతగా మరి ఉన్నతమైనటువంటి ఆధిక్యతలో దేవుడు నిలబెట్టి మరి గొప్పగా ఘనపరిచేటువంటి స్థితిని దేవుడు అనుగ్రహించాడు. ఈ దినం మరి మన జీవితంలో కూడా దేవుణ్ణి ఆ విధంగా సేవించేటువంటి వారుగా, దేవుని యొక్క మాటను మరి కట్టుబడి దేవుని మాటను అంగీకరించి జీవించేటువంటి వారమై ఉంటే దేవుడు ఆ విధంగానే మనల్ని కూడా ఘనపరింపజేస్తాడు. మన ఉద్యోగంలో, మన వ్యాపారంలో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో దేవుడు నిన్ను అంతగా ఘనపరుస్తూ మరి దేవుడు నిన్ను హెచ్చిస్తాడనేటువంటి సత్యాన్ని నీవు ఈ ఉదయం దృఢంగా మరి విశ్వసించాల్సినటువంటి వారుగా ఉన్నాం. ఆ విధంగా దేవుణ్ణి పరిపూర్ణంగా సేవించు, దేవుని చేత ఉన్నతంగా ఘనపరచబడేటువంటి కృపలో దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, మహిమగలిగినటువంటి తండ్రి, మీకు వందనాలు. ఈ దినం ప్రభువా, మీ వాక్యం చేత మా అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభువా, మిమ్మల్ని సేవించేవారు ఘనపరచబడతారని జ్ఞాపకం చేయబడింది. భక్తులు ప్రభువా, మిమ్మల్ని ఆ రీతిగానే దేవా సేవించారు, మీ నామాన్ని మహింపరిచారు. వారి జీవితాలు ఘనపరచబడ్డాయి, వారి స్థితిలో హెచ్చించబడ్డారు, వారి పరిస్థితుల్లో హెచ్చించబడ్డారు. ఆ విధంగా నా తండ్రి, ఈ దినం ప్రభువా, మీ బిడ్డలు కూడా నా తండ్రి మిమ్మల్ని పరిపూర్ణంగా సేవించగలిగినటువంటి రీతిలో ప్రభువా దేవా, అట్టి విధంగా నాయన మీ బిడ్డలు మీరు నడిపించి ఉన్నతమైనటువంటి ధన్యతను మీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దినం నా తండ్రి, మీ బిడ్డలు చేయనటువంటి వారి యొక్క పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతలు మీరు తోడుగా ఉండి ఏ విషయాలను బట్టి నాయనా దేవా అలజడి పడక, ఆందోళన చెందక నా తండ్రి
నెమ్మదితో, సమాధానంతో ముందుకు సాగేటువంటి కృప దయచేయండి. దేవా, సర్వాన్ని మాకు అనుగ్రహించేటువంటి దేవుడు అని పరిపూర్ణంగా మిమ్మల్ని సేవించి మీ ద్వారా హెచ్చించబడేటువంటి కృప మా అందరికీ మీరు అనుగ్రహిస్తూ మీరు మహిమ పొందమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.